మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు ఎప్పుడైనా ఐస్ లో ఇట్లా ఐస్ బౌల్ లో డంకింగ్ యువర్ ఫేస్? Yes, I do that when I felt I didn't అంటే స్లీప్ సరిగా లేదు ఆర్ నెక్స్ట్ డే ఏదైనా షూట్ ఉన్నప్పుడు చేస్తాను. బట్ కొందరు ఎవ్రీడే చేస్తారు, లైక్ స్పెషలీ ఫిల్మ్ పీపుల్ ఆర్ కెమెరా ముందర ఉండే వాళ్ళు చాలా మటుకు. ఇట్స్ వెరీ అగైన్ షాకింగ్ ద ఫేస్. కదా. So everything starts, kick starts. So blood circulation వల్ల you start looking nice and fresh. అది It's very, very effective. మీ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారేమో. అంటే ఇట్స్ ఎక్స్చేంజ్. వాళ్ళకి తెలిసింది వాళ్ళు నాకు చెప్తారు, నాకు తెలిసింది వాళ్ళకి చెప్తాను. ఇట్స్ లైక్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళకి అన్ని తెలిసిన కాదు, నాకే అన్ని తెలిసిన. వెల్నెస్ బడీస్ అంటూ ఉన్నారా మీకు ఇండస్ట్రీలో? ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు. వెల్నెస్ అంటే వేర్ యు షేర్ గోయింగ్ ఫర్ వాక్స్ టుగెదర్, యోగా టుగెదర్. Yoga, any good supplement, clean protein powder, because we're constantly looking for authentic brands. చాలా బ్రాండ్స్ వస్తా ఉంటాయి, కానీ ఈ బ్రాండ్ వాళ్ళు డెవలప్ చేసింది. సో ఈ ల్యాబ్ లో దే హావ్ కమ్ అవుట్ విత్ అ వెరీ క్లీన్ సప్లిమెంట్. అట్లాంటి వి షేర్ దట్ నాలెడ్జ్, వి షేర్ విత్ ఈచ్ అదర్. సో ఇవన్నీ ఒకవైపు అయితే శిల్ప గారు, మీరు యూ డూయింగ్ ఆల్ ద రైట్ థింగ్స్. ఎక్కడైనా మీకు పర్సనల్ గా అంటే లైఫ్ లోనే సెట్ బ్యాక్స్ వచ్చి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చాయని కూడా తెలుసు అందరికి. అలా వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు స్ట్రెస్ ని? I go back to my meditation. బాధ వేస్తుందా? The best. When you feel let down, betrayed? Of course, obviously, it's a natural human emotion. When someone betrays you, it's a human emotion. It'll hurt you, kani the strength that you get, అంటే ఆ శక్తి ఏదైతే మీలో వస్తుందో మెడిటేషన్ తోని, ఏ సిచ్యువేషన్ మీ పైకి విసిరినా దాన్ని ఇంటర్నలైజ్ చేసుకొని త్వరగా బాడీలోంచి తీసేయడం ఈజ్ ఇంపార్టెంట్. దట్ మెడిటేషన్ చేస్తే, స్పిరిచువల్ ఉంటే మీకు ప్రాబ్లమ్స్ రావని కాదు, మీరు తప్పులు చేయరని కాదు. మనమందరం నార్మలీ అంత పర్ఫెక్ట్ 100% జడ్జ్మెంట్ అనేది ఎవరికి ఉండదు. సో జడ్జ్మెంట్స్ గోస్ రాంగ్ సమ్ టైమ్స్. ఎమోషన్స్ టేక్ ఓవర్. సమ్ టైమ్స్ కొందరి గురించి మనం ఎమోషనల్ గా ఆలోచించి, ఇంటెలిజెంట్ గా ఆలోచించకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తాం. సో ఆర్ సంబడి విల్ బి టూ లాజికల్ అండ్ ఎమోషన్స్ ని చూడకుండా హర్ట్ చేస్తారు. అవును. we are different kinds of people looking at the same thing differently. So మీరు దేనికో వేరే దానికి హర్ట్ అవ్వచ్చు, నాకు ఇంకేదో విషయం, మీకు హర్ట్ కాని విషయం నాకు హర్ట్ అవ్వచ్చు. సో బట్ దట్ డజంట్ మీన్ మీకు కష్టాలు రావు, నాకు కష్టాలు రావు, మీకు బాధలు కలవు, నాకు బాధలు కలవు అనేది లేనే లేదు. లైఫ్ అన్నాక ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో ఏదో అప్స్ అండ్ డౌన్స్ కంపల్సరీ చూసి ఉంటారు, లేకపోతే లైఫే కాదు. నేనేమంటారంటే, ఇఫ్ యు నాట్ సీయింగ్ దట్, అంటే మీరు పార్టిసిపేటే చేయలేదు లైఫ్ లో. మీరు ఏదో ఇంట్లోనే కూర్చొని సేఫ్ గా ఉంటే నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. మీకు ఏదైనా అయింది అంటే that means you're trying to do more than అంతే కదా, you're participating in the process of life. అంతే. సద్గురు చెప్తుంటారు ఎదురు దెబ్బలు తాకినప్పుడే దాన్ని ఎట్లా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, దానికి ఒక టూల్ గనక మీ దగ్గర ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్. అంతే. అది. అండ్ ఇంకోటి ఒక ఫేత్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫేత్ ఉండాలి. ఫేత్ ఉండి మన సాక్షితోని నేనేం తప్పు చేయలేదు అన్నది కూడా ఉండాలి. ఇలా తప్పు చేసినా కూడా మనం యాక్సెప్టెన్స్ ఉండాలి. యాక్సెప్టెన్స్ ఉండాలి. తప్పు అయింది నాతో, అక్కడ దట్ వన్ మిస్టేక్ ఐ డిడ్, యాక్సెప్ట్ చేసుకునే ఇది ఉండాలి. ఈగో తోని నాదే రైట్ అంటే అవ్వదు. సో ఆ అండర్స్టాండింగ్ తోని అట్లాంటిది ఏమన్నా ఎదురు దెబ్బ తాకినప్పుడు all I do is just sit for longer meditation. Introspect, and also there's certain things, I don't know if this sounds too spiritual, but there is a karmic pattern in everybody's life. అది రావాలి, అది వచ్చి పోవాలి మీ లైఫ్ లో. అది ఏదో ఒక లెసన్ నేర్పించాలి మీకు. దాని తర్వాత మీకు ఇంకొక పని వస్తుంది, ఆ పనికి ఈ లెసన్ చాలా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ లైఫ్. అది హావ్ అండర్స్టూడ్ ఇట్ బల్ల గుద్దినట్టు. ఇది కాకపోతే ఈ డిసిషన్ నేను తీసుకోండేదాని కాదు, ఈ ఇన్సిడెంట్ కాకపోతే ఈ మనిషి నాకు కలిసేవారు కాదు, ఈ మనిషి కలవకపోతే లైఫ్ ఇలా మలుపు తిరిగేది కాదు. సో దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. సో ఏది వచ్చినా ఆయన ఇది ఏమి లెసన్ నేర్పడానికి వచ్చిందో, అట్లా మీరు ఆ థాట్ ని అట్లా మార్చేస్తే కనుక ఎవ్రీ డౌన్ ఫాల్, ఎవ్రీ బిట్రేయల్, ఎవ్రీ హర్ట్ ఈస్ అ లెర్నింగ్ లెసన్. అంతే కదా. అంతే. అండ్ అది ప్రాసెస్, అది మీరు అనుభవిస్తున్నప్పుడు ఆ బాధ, టు నాట్ గోయింగ్ టు ట్రామా, టు నాట్ గోయింగ్ టు డిప్రెషన్, దిస్ టూల్ కాల్డ్ మెడిటేషన్ వర్క్స్ వండర్స్. అండ్ దట్ ఈస్ ప్రూవ్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ మై లైఫ్. చాలా. అది మీరు ప్రతి ఇంటర్వ్యూలో నేను ఐ ఫీల్ దట్. కానీ శిల్ప గారు, ఒక విషయం, మీరు చాలా ట్రెడిషనల్ ఇన్ హార్ట్.
అంటే మీరు మాట తీరు, మీ వాల్యూస్, మీరు పాత పద్ధతులు అది. పాత పద్ధతులు, పాత పద్ధతులు అంటే అంటే పాత విజ్డమ్, పాత విద్యలు అంటే దేర్ ఆల్ సంథింగ్ ఏన్షియంట్, మనకి ఆయుర్వేదంలో చెప్పేవి మీరు దాదాపు చెప్తున్నారు చాలా వరకు. కానీ ఇలా ఉన్న శిల్ప గారు ఒకవైపు అల్ట్రా మోడర్న్ గా కూడా ఉంటారు. సో చాలా మంది మీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారా, మీరు యాక్చువల్లీ ఎవరు, హూ ఆర్ యూ, హూ ఇస్ ద రియల్ శిల్ప అని అడుగుతుంటారా? ఆయన చాలా మంది అంటారు యు ఆర్ బికినీ అండ్ బోల్డ్ గా వచ్చి మీరు యు పోస్ట్ పిక్చర్స్, బట్ పీపుల్ హ్యావ్ వండర్డ్ అంటే మీరు ఇంత బోల్డ్ కదా, ఆర్ యు అంటే వెరీ వెరీ ఫార్వర్డ్ థింకింగ్, ఆర్ హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ దట్స్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్? హౌ డు యు లుక్? ప్రొఫెషన్ అని కాదు. See, we are global citizens now. We are not just Indian citizens anymore. And a part of my life, more on my, friend circle, husband circle, my travels and all are more international with certain set of people who are very close to me. So I have to divide my life and not, like I have to balance it. Ante do what Greeks do in Greece antaru kada. Adi. Atla I do what I have to do here. What I have to do there, I'll do it. Right. But that doesn't mean the value system is changing. Ade ante kada. Vesha bhashatoni manasu you can't judge. That's one thing. And inkoti, when I say bold, if you see mana ancient scriptures lo aina idi in between, shame, women's body is supposed to be hidden, women's sensuality cannot be celebrated, women's body cannot be enjoyed ante celebrated basically anedi it came after the invasions. కప్పేయాలి, మూసేయాలి, మన women ప్రొటెక్ట్ చేసుకోవాలి. బట్ ఇఫ్ యూ సీ స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, బాడీ వాజ్ నాట్ లైక్ అ షేమ్ ఆర్ ఓ నో గిల్ట్ అట్లా కాదు. వెన్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ హెల్దీ బాడీ, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ జస్ట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ సంథింగ్ బ్యూటిఫుల్ అంతే, and showing it because it is healthy and well kept. Adado seduction kosamo seductive ga, that is different. You have these videos chustaru kada konni, like they're shaking everything and putting post, like videos and all. It's not that. Again, in that a thought ఏ యాంగిల్ తో మీరు చూస్తున్నారు అన్నది ముఖ్యం అక్కడ, వెరీ ఇంపార్టెంట్. సో మీరు బేసికలీ మీరు హెల్త్ అండ్ వెల్నెస్, మనం ఒక బాడీని ఇంత టెంపుల్ లాగా ఉంచాలి. అండ్ ఏజ్ ఇస్ నాట్ అ బ్యారియర్. మ్యారిటల్ స్టాటస్, మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం వదిలేసుకొని పెళ్లికి ముందే అన్ని లైక్ వెయిట్ లాస్ అయ్యి స్కిన్ బాగా ఉంచుకొని పెళ్ళైన తర్వాత పిల్లల తర్వాత ఇంట్రెస్ట్ వెళ్ళిపోయి నా గురించి నేను ఆలోచించుకోను అనే థాట్ మైండ్ లో పెట్టడం జరిగింది చాలా మందికి. ట్రెడిషనల్ గా ఏముంది, పిల్లలు అయిపోయినారు కదా, నాకు ఇంకా బాడీ మీద ఏముంది. ఇట్స్ నాట్ అబౌట్ మీ మైసెల్ఫ్, నా బాడీ అట్లా కాదు. హౌ యూర్ కీపింగ్ అ బాడీ ఈజ్ అ ఇండికేషన్, ఇట్స్ అ ప్రూఫ్ యాజ్ టు హౌ యూర్ ట్రీటింగ్ యువర్ బాడీ. అది కదా ఇంపార్టెంట్. ట్రీటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ లవ్ కర్ ఒక మార్గం. ఇట్స్ వన్ ఆఫ్ ద ఇండికేషన్స్, లైక్ అ ప్రూఫ్. సో that means సరిగా తింటున్నారు, సరిగా పడుకుంటున్నారు, సరిగా చూసుకుంటున్నారు. when all that is happening only you can look like this. అంటే ఒకలాంటి డిసిప్లిన్ ఉంది వాళ్ళ లైఫ్ లో. సో దట్ అది కనపడుతుంది తప్ప నాట్ లైక్ women's body showing off, seduction, temptation అట్లా కాదు. So it is the thought how you look at it. Even if you see Ajanta, Ellora, not the sexual projections, I'm saying women used to just wear like a small thing and just for comfort kosam. Even our babies and all of that, they're projected very sensual. And it is one of the qualities of a woman to be sensual. Adi men lo dorkadu, undadu. So feeling sensual also is very important to enjoy your womanhood. కాబట్టి యూ హ్యావ్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ దట్. No అండ్ ఇట్ ఇస్ మెయిన్లీ ఫర్, అంటే కాబట్టి అది అర్థమైంది. బేసికలీ మీరు ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పాలి అయితే అంతేనా? ఆబ్వియస్లీ మీరుండే ప్రపంచం కూడా యు కమ్ ఫ్రమ్ ద బ్యూటీ వరల్డ్. సో పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ pageants లో కూడా మీకు it is actually one of those things. And also I'm blessed to have a secured social circle. I'm not wearing those outfits and going and taking a bus or going into a supermarket with shorts and plunging necklines. Samayam Sandarbham, I tell every time, is very very important. Ekkada ఏ బట్టలు వేసుకున్నారు, ఎలాంటి వాళ్ళ మధ్యలో నడుస్తున్నారు, it's very important. See, they say what you wear is your choice, your wish, your will. Yes, but ఎలాంటి సొసైటీలో మనం ఉంటున్నాము, that is also very important.